ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలతో కర్కాటక రాశి వారికి జనవరి నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మీకు నేను తెలియజేస్తాను. కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రంలో ఉన్నటువంటి 4వ పాదము, పుష్యమి నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, ఆశ్లేష నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు కలిపి కర్కాటక రాశిగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ప్రారంభములుగా అయితే పంచమ స్థానంలో ఉన్నటువంటి కుజకేతువులు, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి, సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని బుధులు, అష్టమంలో ఉన్నటువంటి గురు భగవానుడు, లాభమందు ఉన్నటువంటి రాహువు ప్రధానమైనటువంటి ఫలితాలను కూడా నిర్దేశింపబడుతున్నాయి. ఒక రకంగా కర్కాటక రాశి వారికి గురు భగవానుడు వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ రవి బలం బాగున్నది, కుజబలం బాగున్నది. 16వ తారీఖు నుంచి కుజబలం బాగున్నది అని చెప్పాలి. పంచమంలో ఉన్నటువంటి కేతువు కూడా యోగకారకంగానే ఉన్నారు. ఒక సప్తమంలో ఉన్నటువంటి శని సామాన్యమైనటువంటి తటస్థంగా ఉన్నారు. ఆయన సామాన్యమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు. గురుడు భాగ్యాధిపతి అయినటువంటి గురుడు వ్యతిరేకమైనటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా కొద్ది పెండింగ్లో ఉన్నటువంటి పనులు వాటికి కొద్ది కదలిక వస్తుంది. గత 3 సంవత్సరాలుగా ఇంచుమించు డౌన్లోనే ఉన్నారు మీరు. ఏమీ యోగవంతంగా లేదు. 2018 అలాగే ఉంది, సామాన్యంగా 19 అలాగే ఉంది, 20 అలాగే ఉంది, 21 కూడా అదేవిధంగా జరిగింది. పెద్ద యోగవంతంగా ఏం జరగలేదు. కర్కాటక రాశి లాభరాహు అనేటువంటి పేరు అంతే. ఆయన కూడా పెద్దగా ఏమీ ఏదో వ్యక్తిగత జాతకాలు బాగుంటే యోగదాయకంగా నడిచిందేమో తప్ప గోచార బలం పెద్దగా గొప్పగా ఏమి నడవలేదు. ఎందుకంటే గురుడు వక్రస్థితి, సప్తమ శని ఇవన్నీ కూడా మిమ్మల్ని సామాన్యంగానే నడిపించుకుంటూ వచ్చాయి గత కొద్ది రోజులుగా. ఇప్పుడు కూడా అదే పరిస్థితి, పెద్దగా మార్పులు ఏమీ లేవు. అయితే ఉన్న వాటిల్లో గురుడు కూడా అష్టమంలో ఉన్నారు ఆయన. కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా ముందుకు వెడితే మంచి జరుగుతుంది. అయితే కుజుని యొక్క స్థితి, రవి యొక్క స్థితి, షష్ఠేరవౌ సుసౌఖ్యాతు అనేటువంటి శాస్త్రవచనం. 6వ స్థానంలో రవి, కుజుడు అద్భుతమైనటువంటి యోగాలను ఇవ్వబోతారు. అందులో అనుమానమే లేదు. 16వ తారీఖు నుంచి కుజుడిస్తున్నారు, 14వ తారీఖు వరకు రవి ఇస్తారు. కాబట్టి కొద్ది మేజర్ స్టెప్స్ తీసుకుంటారు. పనులు విజయపథంలో మీరు ముందుకు నడిపించగలుగుతారు. మీ వాక్చాతుర్యము, మీ తెలివితేటలు ఇవన్నీ కూడా మీకు దానికి కొంత ఆ పనులకి కొంత ముందుకు వెళ్ళడానికి దోహదం అవుతాయి. అయితే జాతకంలో వ్యక్తిగత జాతక పరిశీలన కూడా ఒకసారి చేయించుకోవడం మంచిది. ఎందువలనంటే ఈ యొక్క స్థితులకి తోడుగా అది ఏమన్నా మరీ అడ్డంకిగా ఉందా ఏంటో చూసుకోవాలి. ఎందువల్లంటే ఈ యొక్క గోచార స్థితి నెలకి మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఏది ఎలా ఉంటుందో, ఏ విధంగా వస్తుందో మీకు అంచనా వేసుకోలేరు. కాబట్టి వ్యక్తిగత జాతక పరిశీలన కూడా ఒకసారి చేయించుకోవడం వల్ల, తగు శాంతులు చేసుకోవడం వల్ల, తగు ఆలోచన విధానాలు మారుతూ ఉంటాయి. ఇది మనకు బాగోలేదు, ఈ పీరియడ్ స్లోగా ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలని మీరు నిర్ణయం చేసుకోగలుగుతారు. జ్యోతిష్య శాస్త్రము చీకటిలో ఉన్నవాడికి వెలుగు చూపిస్తే ఏ విధంగా ఇబ్బందులు పడకుండా బయటకు వస్తారో అలాంటిదే. ఒక మార్గదర్శకంగా జ్యోతిష్య శాస్త్రం అనేది పనిచేస్తుంది. అంతే తప్ప ఒక్కసారిగా ఏదో వచ్చి పడిపోతుంది, ఈ ఛాలెంజ్గా మీకు అని చెప్పడం కరెక్ట్ కాదు. కాబట్టి మీ జాతకంలో ఉన్నటువంటి విధి విధానాలను బట్టి కూడా నడుస్తూ ఉంటుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. విద్యార్థులకి శుభకరమైనటువంటి సమయం. విద్యాస్థానం మీద గురుని యొక్క ప్రభావం అనుకూలంగా ఉంది. అయితే
జాగ్రత్తగా ఆలోచించి కష్టపడితే ఖచ్చితంగా మీకు విద్యలో మీరు విజయాన్ని సాధిస్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ధన ప్రతిబంధకమైనటువంటి దోషాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ధనస్థానం మీద గురుని యొక్క ప్రభావం ఉండడం వల్ల సమయానికి ఏదో రూపంలో డబ్బు అందుతూ ఉంటుంది. లాభరాహు మిమ్మల్ని సంపూర్ణంగా యోగిస్తున్నారు. పంచమంలో ఉన్నటువంటి కేతువు మీరు చేసేటువంటి వ్రతము, పూజ, జపము ఏదైనా అది ఫలిస్తుంది. కేతువు యొక్క ప్రభావం వల్ల మంచి పూజ చేయగలుగుతారు. మంచిగా భగవంతుడికి మనస్సు అర్పించి మీరు చేసుకోగలుగుతారు. దానివల్ల మీకు అది ఫలిస్తుంది. శని యొక్క స్థితి తటస్థంగా ఉంది. పిచ్చి ఆలోచనలు, వక్రంగా ఆలోచిస్తూ ఉంటారు. ఎదుటి వ్యక్తులు ఏం చెప్తున్నా మీకు వక్రంగా వినిపిస్తుంది. ఒక భగవంతుడికి పూజ చేసినా నేనేదో పూజ చేసేసాను, నాకు ఇంత చేసేసాను, అంత చేసేసాను, నాకు భగవంతుడు ఇవ్వట్లేదని భగవంతుని కూడా మీరు నిందించేటువంటి అవకాశం ఉంది. అంటే మీ మనస్సు ఆ విధంగా చంచలమైపోతూ ఉంటుంది శని యొక్క స్థితి వల్ల. అలా తెచ్చుకోకండి. భగవంతుడికి విషయంలో ఎప్పుడు కూడా దాసోహం అనే అనాలి. దానివల్ల అనవసరంగా మనం తప్పు మాట్లాడినా గతంలో చేసిన పుణ్యం కూడా డైల్యూట్ అయిపోతుంది. కాబట్టి భగవంతుడికి ఎప్పుడు కూడా దాసోహం అనే అంటే భగవంతుడు మన సర్వదా రక్షిస్తూ ఉంటారు. ఈశ్వరానుగ్రహం సర్వదా మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది కూడా, ఏమాత్రం సందేహం లేదు. జగద్రక్షకుడైనటువంటి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారికి శనివార నియమాలతో ప్రతి శనివారము కూడా స్వామివారికి ప్రదక్షిణాలు చేస్తూ, తులసిమాల సమర్పిస్తూ, అష్టోత్తరనామాలతో పూజ చేయండి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుజు భగవానుడి యొక్క అనుగ్రహంతో ఈ నెలలో నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. దానివల్ల శుభకరమైనటువంటి యత్నాలను కూడా ఫలిస్తాయి. మీ యొక్క ఆలోచన శక్తి, మీ యొక్క వాక్చాతుర్యం, మీ యొక్క తెలివితేటలు, ఎదుటి వ్యక్తులతో పని చేయగించగలిగినటువంటి సామర్థ్యము, అదేవిధంగా ఏ సమయంలో ఏ నిర్ణయం, స్పాంటేనియస్ తెలివితేటలు, ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకుంటే మంచిది, ఇవన్నీ కూడా మీకు పుట్టుకతో వచ్చినటువంటి ఈ రాశి వాళ్ళకి పుట్టుకతో వచ్చినటువంటి ధైర్యం, పుట్టుకతో వచ్చినటువంటి ఆలోచన, ఇవన్నీ కూడా మిమ్మల్ని మంచి విజయపథంలో మీకు ముందుకు వెళ్ళడానికి దోహదపడతాయి. భగవంతుని నమ్ముకోండి. అదేవిధంగా రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ఆరోగ్య విషయంలో కొంత అనుకూలంగా ఉన్నది. అయితే గురు భగవానుడు వ్యతిరేక స్థితి వల్ల చిన్న ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఒక గురువారం రోజున శనగలు ప్రసాదం చేసి దత్తాత్రేయుడి గుళ్ళో కానీ సాయిబాబా వారి దేవాలయంలో కానీ నైవేద్యం పెట్టించి ప్రసాదాన్ని భక్తులందరికీ కూడా స్వయంగా మీ చేతులతో పంచిపెడితే ఆవహించి ఉన్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులన్నీ కూడా తగ్గుతాయి. దత్తాత్రేయ స్థవాన్ని పారాయణ చేయండి, లేదా దత్త కవచాన్ని చదువుకోండి. అదేవిధంగా ఒక గురువారం రోజున శనగల దానం ఇవ్వండి. మమ చంద్రలగ్నం శాత్తు అష్టమ స్థాన స్థిత బృహస్పతి గ్రహ దోష పరిహారార్థం అని సంకల్పం చెప్పి శుభ్రంగా శనగల దానం ఇవ్వండి. రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా అతి తొందరలోనే తొలగిపోతాయి. మీ యొక్క కష్టాన్ని నమ్ముకోండి. భగవంతుడు మీకు ఎల్లవేళలా మిమ్మల్ని అనుగ్రహిస్తారు. ఆలోచన పథంలో ముందుకు వెళ్ళండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ప్రతి విషయంలోనూ కూడా పెద్దల సలహా లేదా తల్లిదండ్రుల సలహా పాటించండి. తల్లి ఆరోగ్య విషయంలో ఒకంత మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తుంది. తల్లి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి నిర్ణయాలు చేసుకోండి. ప్రతి విషయంలోనూ కూడా చాలా జ్ఞాపక శక్తి అవసరం. తొందరగా మర్చిపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా జయించాలి అంటే నేను చెప్పిన పరిహారాలన్నీ కూడా చేసుకుంటూ సక్రమమైనటువంటి మార్గంలో నడుస్తూ విజయపథంలో ముందుకు వెళ్తారని కోరుకుంటూ జై గురుదేవ దత్త. శుభం భూయాత్.